ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయిరెడ్డే చెప్పు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు టీవీ5 సాంబడు ఏరే మీట్లో పనుడా చొప్పు తెగద్దు నా ఎలా. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. దీన్ని గుర్తుపడతారు. పుట్టిన ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే, వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధుందిరే నీకా? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని, ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా నువ్వు ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయ ఆమాయన. మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని. బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు. నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఇది పుట్టోడు. ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది. ఇటు పోయి చూసి బాత్రూములు గడికి ఎదవా. ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? నువ్వు హిందీలో కూడా కొట్టేవారు ట్వీట్లో. నీకు హిందీ వద్దురే రాయలేవా? 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు. నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు, నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇడు అక్కడ పోయి ఇటు చదువుకునే రోజుల్లో ఇటు చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజే పొద్దున్నే ఒకటి ఫోన్ చేసాడు చెన్నై నుంచి. అన్న ఆడుగుడు గోకేది నా మనోడు అని. అది విషయం లేదు కదా అన్న. అదేందన్నా మాకు గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి నీ పాసుగా అయితే అప్పుడు విషయం ఉండేది, ఇప్పుడు లేదేమో అని. అది కూడా గోక్యం. అది కూడా నా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? 4th పిల్లర్. ఇంకో భలే జోకేసాడు. అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో చెప్పాడు ఆ మదన్న, ఏదో ఎవరో పేరు చెప్పాడు. నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే? పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు. వీళ్ళందరూ నవ్వడం. గే అంట గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకో విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయిరెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్
పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సరీడు. ఆయన ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది.